శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఆ వంశానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. కేవలం తెలుగు ప్రాంతాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. దేశంలో జమీందారీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచే ఉనికి చాటింది ఆ వంశం. ప్రజలకు చేరువై వారి కష్ట సుఖాల్లో తోడుగా నిలిచింది. అందుకే ఆ తర్వాతి కాలంలో రాజకీయంగా కూడా క్రియాశీలక పాత్ర పోషించింది. అదే కమ్మ కులానికి చెందిన బలుసు వంశం. కపిలేశ్వరపురం జమీన్ వీరి చేతుల్లోనే ఉండేది. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ఈ సంస్థానానికి 1635లోనే బలుసు నాగినీడు తొలి జమీందారుగా వ్యవహరించారు అని తెలుస్తోంది. ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన బలుసు వంశం గొప్పతనం, కపిలేశ్వరపురం జమీన్ విశేషాలను ఈ ఎపిసోడ్ ద్వారా మీకందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటిదాకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే చేసుకోండి. కమ్మవారి గొప్పతనం చాటి చెప్పేలా మేం చేస్తున్న వీడియోలను చూడండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రస్తుతం దేశంలో ఎక్కడా జమీందారీ వ్యవస్థ లేదు. కానీ జమీందారీ వ్యవస్థ నాటి వైభవానికి సజీవ సాక్ష్యాలు మాత్రం ఉన్నాయి. జమీందారులు లేకపోయినా వారు నివసించిన దివాణాలున్నాయి. వారి వారసుల సంరక్షణలో జమీందారులు వినియోగించిన వస్తు సామాగ్రి ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క జమీందారీ దివాణానికి ఒక్కో చరిత్ర. కపిలేశ్వరపురం జమీందారీ దివాణం కూడా అందులో ఒకటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురం గ్రామంలో జమీందార్ కుటుంబానికి సంబంధించిన దివాణం ఇప్పటికీ బలుసు వంశ చరిత్రకు సజీవ సాక్ష్యం. కపిలేశ్వరపురం జమీందార్లు అభివృద్ధిలో ముందుండేవారు. రైతుల నుంచి పన్నుల వసూళ్లలో కీలక భూమిక పోషించారు. సాహిత్య సాంస్కృతిక కళలకు రాజపోషకులు ఈ వంశీయులు. వేద పాఠశాల, హరికథ పాఠశాలలు ప్రారంభించి నేటికి కొనసాగిస్తున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 1635లో దుర్జయ వంశస్థులు కాకతీయ రాజసంతతికి చెందిన బలుసు నాగినీడు తొలి జమీందార్గా వ్యవహరించారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాతి కాలంలో బ్రిటిష్ పాలనలో 1818లో బలుసు పెద సర్వరాయుడు ఈ జమీన్ను పొందారు. ఆ రోజు నుంచి ఈ జమీపై పూర్తి స్థాయి హక్కులు బలుసు వంశానికి దక్కాయని చెబుతూ ఉంటారు. ఆ రోజుల్లోనే గోదావరి నది ఒడ్డున నిర్మించిన జమీందార్ దివాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అంటే వీరి ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. మండపేట నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే కపిలేశ్వరపురం సుందర గోదావరి తీరాన కొలువుదీరింది. గోదారమ్మ పరవళ్లతో ఈ గ్రామానికి కొత్త అందం వచ్చింది. అందుకే ఈ ప్రాంతంలో జమీన్ను ఏర్పాటు చేసుకుంది బలుసు వంశం. పెద సర్వరాయుడు హయాంలో కపిలేశ్వరపురం జమీలో 6 శివారు లంకలున్నాయి. పెద సర్వరాయుడు మహాదాతగా పేరు తెచ్చుకున్నారు. ఈయన దాన ధర్మాలకు లెక్కే ఉండేది కాదని చెబుతూ ఉంటారు. బ్రాహ్మణులకు, భట్టులకు భూములు, గోవులు దానం చేశారు అని చెబుతూ ఉంటారు. ప్రజలు బాగుంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది అని, తద్వారా సమాజం కూడా బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి సర్వరాయుడు. అందుకే గ్రామాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఊరిలో పెద్ద చెరువు తవ్వించారు. 1847లో పెద సర్వరాయుడు చనిపోయాక ఆయన కొడుకు బుచ్చి కృష్ణయ్య పాలనా బాధ్యతలు చేపట్టారు. ఈయన కపిలేశ్వరపురం జమీని మరింత విస్తరించారు. 1852లో 6 గ్రామాలు గల కేసనకుర్రు సంస్థానాన్ని దంతులూరి బుచ్చికృష్ణరాజు నుంచి కొనుగోలు చేశారు. బుచ్చికృష్ణయ్య తర్వాత 1853లో తన సోదరుడు పట్టాభిరామయ్య జమీన్ బాధ్యతలను చూసుకున్నారు. ఈయన కూడా దాన ధర్మాల్లో గొప్ప పేరు తెచ్చుకున్నారు. బ్రాహ్మణులను, పండితులను ఆదరించారు. పట్టాభిరామయ్యకు దైవభక్తి ఎక్కువ. ఈయన 1866లో మృతి చెందారు. ఆ తర్వాత బుచ్చి సర్వరాయుడు పాలన చేపట్టారు. అయితే అనారోగ్య కారణాల వల్ల కేవలం 3 ఏళ్లే ఆ పదవిలో ఉండి ఆ తర్వాత మృతి చెందారు. ఈ ఘటన తర్వాత బుచ్చి సర్వరాయుడు సతీమణి రామలక్ష్మమ్మ జమీన్ బాధ్యతలను స్వీకరించారు. ఈమె తన పాలనలో మంచి పేరు తెచ్చుకున్నారు. కపిలేశ్వరపురంలో ఒక పెద్ద సత్రం నిర్మించారు. దత్తపుత్రుడు పట్టాభిరామయ్య 1896లో చనిపోవడంతో 2 మనవళ్లను సంరక్షిస్తూ జమీన్ను పాలించారు రామలక్ష్మమ్మ. 1906లో ఈమె చనిపోగా 2వ బుచ్చి సర్వరాయుడు జమీందారయ్యారు. ఈయన హయాంలో కపిలేశ్వరపురం జమీన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. 1913లో పెద్ద స్కూల్ నిర్మించి జిల్లా బోర్డుకు అప్పగించారు. బ్రిటిష్ వారి ఇంపీరియల్ వ్యవసాయ పరిశోధనా సంఘానికి సభ్యుడిగా కూడా సేవలందించారు. చాగంటి శేషయ్య రాసిన రాధామాధవం, ఆంధ్ర కవితరంగిణి, సుగ్రీవ విజయం గ్రంథాలను ముద్రించి జనబాహుళ్యంలోకి తీసుకొచ్చారు. జిల్లా బోర్డు అధ్యక్షునిగా కూడా పనిచేశారు. బుచ్చి సర్వరాయుడు సేవలకు గాను 1945లో బ్రిటిష్ ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదుతో సత్కరించింది. సర్వరాయుడులాగే ఆయన 2 కుమారులు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
కుమారుల్లో ఒకరైన ప్రభాకర పట్టాభిరామారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యునిగా విశిష్ట సేవలందించారు. 1952లో మద్రాసు రాష్ట్ర మంత్రిగా, ఆ తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా, 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యామంత్రిగా సేవలందించారు. ఇతని కాలంలోనే సాహిత్య అకాడమీ, సంగీత అకాడమీ, ప్రభుత్వ పుస్తక ప్రచురణ సంస్థలు ఏర్పడ్డాయి. స్వతహాగా సాహితీ ప్రియుడు కావడంతో తెలుగు భాష ఉద్ధరణకు ఎంతో సేవ చేశారు పట్టాభిరామారావు. మరో కుమారుడు బలుసు ప్రభాకర బుచ్చికృష్ణ సత్యనారాయణరావు కూడా వివిధ హోదాల్లో సేవలందించారు. ఈయన ఎస్బీపీబీకే సత్యనారాయణరావుగా ప్రసిద్ధి. కేంద్ర మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా, తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. పారిశ్రామికవేత్తగా, కపిలేశ్వరపురం జమీందారుగా సుప్రసిద్ధులు ఎస్బీపీబీకే సత్యనారాయణరావు. ఈయన అందించిన సేవలు, చేపట్టిన పదవులపై త్వరలోనే ప్రత్యేకంగా ఓ ఎపిసోడ్నే అందించే ప్రయత్నం చేస్తాం. ఇక కపిలేశ్వరపురం బలుసు వంశానికి దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ వంశానికి చెందినవారు కాకతీయ రాజవంశానికి, దుర్జయ వంశానికి చెందినవారిగా వంశావళి ఆధారాలు పేర్కొంటున్నాయి. ఆంగ్లేయుల కాలంలో అధికారికంగా జమీందారీ హక్కులు పొందిన తర్వాత గ్రామ అభివృద్ధికి పాటుపడ్డారు. సాంస్కృతిక, విద్యా రంగాల్లో విశిష్ట సేవలందించారు. వీరికి దైవభక్తి కూడా ఎక్కువే. అందుకే కపిలేశ్వరపురం ప్రాంతంలో దేవాలయాల నిర్మాణానికి, అభివృద్ధికి, నిర్వహణకు సహకరించారు. ఆ రోజుల్లోనే భారీగా నిధులు సమకూర్చారు. ఆలయ నిర్వహణలో ధర్మకర్తలుగా వ్యవహరించారు. పండుగలు, ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాల్లో బలుసు జమీందారుల కుటుంబ సభ్యులు ముఖ్య పాత్ర పోషించేవారు. అందుకే నేటికి కపిలేశ్వరపురంలో బలుసు వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎవరు కష్టాల్లో ఉన్నా ఆదరించే గుణం వీరిది. జమీందారులుగా పాలనను చేపట్టిన ప్రజలతో అనిత్యం మమేకమై జీవనం సాగించారు బలుసు వంశీయులు. కమ్మ కులానికి చెందిన మరికొందరు జమీందారుల గురించి ప్రత్యేక కథనాలు అందించే ప్రయత్నం చేస్తాం. కమ్మ కులానికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.